అందరికీ నమస్కారం అండి. ధర్మస్థలిలో ఏం జరుగుతుంది, అసలు ధర్మస్థలి ఎక్కడ ఉంది, ఆ ధర్మస్థలికి సంబంధించిన విషయాలు ఎందుకు న్యూస్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ పేపర్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. ధర్మస్థలి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రధాన శివక్షేత్రం. అక్కడ లక్షలాది భక్తులు రోజు వచ్చి స్వామివారి మంజునాథ స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. దానికి సంబంధించిన స్థల పురాణం అది. న్యూస్లో కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో కానీ ఎందుకు చాలా విస్తృతంగా దానికి ప్రచారం వచ్చిందంటే 1998 నుంచి 2014 వరకు అక్కడ ఒక శానిటేషన్ వర్కర్ ధర్మస్థలి ట్రస్ట్ బోర్డులో పనిచేశారు. అతన్ని భీమా అని చెప్పి సామాజిక మాధ్యమంలో కానీ న్యూస్ పేపర్లో కానీ పిలవడం జరుగుతుంది. ఆ భీమా అనే వ్యక్తి అక్కడ పనిచేయడం జరిగింది శానిటరీ వర్కర్గా. అతను పనిచేసిన 1998 సంవత్సరంలో అక్కడ ఎవరో ఒక దుర్మార్గం అనే చర్య ఒకటి జరిగింది. ఆ దుర్మార్గం అనే చర్యలో చిన్న పాపని చంపడం జరిగింది. చంపిన తర్వాత ఇతనికి డిస్పోజ్ చేయమని చెప్పి ఆ పాపని ఇవ్వడం, ఇతను అక్కడున్న ప్లేస్లో ఆ బాడీని డిస్పోజ్ చేసి అక్కడ నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి సర్వీస్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగట్లేదేమో అని నమ్మి. కానీ 1998 నుంచి 2014 వరకు ఇతనికి ఇలాంటి బాడీలు డిస్పోజ్ చేసే వర్కే అతన్ని భయపెట్టి బెదిరించి ఇచ్చారని చెప్పి అతను చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఆ వస్తువు మనకు తెలియదు. అతను ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతను ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1998 నుంచి 2014 వరకు 100కు పైగా స్త్రీలను కానీ మైనర్ చిన్నపిల్లలను కానీ ఇలా నేను డిస్పోజ్ చేశానని చెప్పి అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ చేసే టైంలో అతనే ఎక్కడైతే ఈ స్థలంలో ఇలాంటివి జరిగి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి కూడా రిపోర్ట్తో పాటు ఒక ఎవిడెన్స్గా సబ్మిట్ చేశారు. ఇమీడియట్గా ఆ విషయాన్ని ఆయన ఎస్పీకి చెప్పడం, ఎస్పీ గారేమో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT ఒకటి మన DIG స్థాయి అధికారితో అది ఫామ్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దీనిపైన నిజాన్ని నిగ్గుతేరాలని చెప్పి వాళ్ళు కూడా ఒక పట్టుపట్టి ఇష్యూని ఫ్లేర్ చేశారు. ఎందుకంటే ఇందులో సీరియల్ కిల్లరా చంపేవాడు, లేకపోతే అతను చెప్తుంది నిజమా అబద్ధమో మనకు తెలియదు. ఒకవేళ నిజమైతే మాత్రం చాలా బాధాకరమైన విషయం, చాలా సెన్సేషనల్ న్యూస్. రెండోది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇందులో ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తహసీల్దార్ గారి పర్మిషన్ తీసుకొని SIT బృందం, ఫారెన్సిక్ బృందం, డాక్టర్స్ బృందం ఆ యొక్క ప్లేస్ స్పాట్స్కి వెళ్ళి స్పాట్స్లోన ఎగ్జూమినేషన్ ప్రాసెస్ అంటే మొత్తం కూడా ఆ ప్లేస్ని మొత్తం కూడా తవ్వి అక్కడ ఎముకలు కానీ పుర్రలు కానీ ఇంకేమైనా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే అండర్వేర్స్ దొరుకుతూ ఉంటాయి, కొన్ని వీసా కార్డు కానీ పాన్ కార్డు కానీ కొన్ని దొరికాయని కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. ఆ ఎవిడెన్స్ కలెక్షన్ అనేవి చేయడం జరుగుతుంది. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ బోన్స్ అనేవి బోన్ ఏజ్ అది మేజర్ పెద్ద వ్యక్తి బోనా లేకపోతే చిన్న వ్యక్తి బోనా లేకపోతే అది అసలు హ్యూమన్ బోనా కాదా, యానిమల్ బోనా, హ్యూమన్ బోన్ అయితే మేలా ఫిమేలా, దాన్ని ఓసిఫికేషన్ టెస్ట్ అంటారు. అంటే ఏజ్ ఆఫ్ ద బోన్ అనేది డిటర్మిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అది మేల్ దా ఫిమేల్దో కూడా అంటే బోన్ డెన్సిటీ బట్టి అది మేల్ దా ఫిమేల్దో కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ DNA కలెక్ట్ చేసిన తర్వాత ఈ DNA ఎవరికి మ్యాచ్ అవుతుంది అంటే ఎవరైతే మిస్ అయ్యారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారో ఆ యొక్క కంప్లైనెంట్స్ని పిలిచి ఈ DNA కలెక్ట్ చేసింది, ఈ DNA ఆ కంప్లైనెంట్ వాళ్ళ DNA మ్యాచ్ అయితే అప్పుడు ఓకే ఈ వ్యక్తి చనిపోయాడు అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. అంతే తప్ప కంప్లీట్గా తేలదు అప్పుడప్పుడు. ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్లో ఏంటంటే ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఉంటుంది. అంటే ఎవరైతే పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఫలానా వ్యక్తి చేశాడు అనే బర్డెన్ అనేది వీళ్ళ మీద ఉంటుంది. అది కూడా బియాండ్ రీజనబుల్ డౌట్స్, కోర్టులో ఎటువంటి డౌట్ లేకుండా ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ద బర్డెన్ ఆల్వేస్ లైస్ అపాన్ ద షోల్డర్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ అండ్ ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూవ్ ఇట్స్ కేస్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్. అంతే తప్ప దీంట్లో ప్రిపాండరెన్సెస్ ఆఫ్ ప్రాబిలిటీస్ అంటే ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగవచ్చు అనే కాన్సెప్ట్ ఉండదు. క్రిమినల్ కేసులు ఏంటంటే ఖచ్చితంగా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా కొరాబరేషన్ కానీ ఎవిడెన్స్ కానీ స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే ఇలాంటి కేసెస్ ప్రూవ్ అవడం చాలా కష్టసాధ్యమైన పని. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో DIG కటర్ మోహంతి గారు ఈజ్ ఎ వెరీ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఇతను ఓబ్లాపురం మైన్స్ కేసు కూడా ఇతను వన్ ఆఫ్ ద ఆఫీసర్ అందులో. సో హీజ్ ఎ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్ అండ్ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈవెన్ హైకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది.
ఎందుకంటే దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదని చెప్పి ఉద్దేశం మీద దీనిపై న్యూస్ని ప్రాచుర్యం చేయొద్దని. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఎస్ఐటి వాళ్ళు 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఎంతవరకు వచ్చిందనేది డీప్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో కాకుండా బయట సామాజిక మాధ్యమంలో కానీ పుకార్లకు అవకాశం లేకుండా వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేవి చాలా లోతుగా దర్యాప్తు చేస్తారు. ప్రతి విషయం కూడా పబ్లిక్కి చెప్పలేరు, ఎందుకంటే ఇమీడియట్గా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో కోర్టుకి మెటీరియల్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవిడెన్స్ కలెక్షన్ అప్పుడు కానీ, లేకపోతే ఫారెన్సిక్కి మెటీరియల్ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు కానీ ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ఏ ప్రైవేట్ వే. అంటే ప్రతిదీ కూడా మీడియాకి కానీ లేకపోతే జనప్రాబోధానికి చెప్పలేరు. బట్ ఖచ్చితంగా ఎఫిషియెంట్ ఆఫీసర్తో ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ దట్ ట్రూత్ విల్ కమ్ అవుట్. సెకండ్ ఇష్యూ ఏంటంటే మోటివ్ ఆఫ్ ద పెర్పెట్రేటర్ ఎవడైతే ఈ హత్యలు చేశారో, ఎందుకంటే చేశారని నేను చెప్పను, స్టిల్ ఆ మ్యాటర్ ఇతను నిజం చెప్పాడనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇది ఒక హైందవ దేవాలయం, ప్రధానంగా ఈ ధర్మస్థలం అనేది చాలా పుణ్యక్షేత్రం. హైందువులందరూ కూడా అక్కడికి వచ్చి ప్రార్థిస్తుంటారు. కాబట్టి మనం చెప్పలేం ఏ కోణంలో ఈ విషయాన్ని ఇద్దరు సడన్గా వచ్చి ఎందుకు చెప్పారు, ఆఫ్టర్ 14 or 20 years తర్వాత వచ్చి చెప్పారంటే తనేం చెప్తున్నారంటే, నేను మానసికంగా చాలా కృంగిపోయాను, నాకు పాత భీతి వచ్చింది కాబట్టి నేను వచ్చి ఈరోజు చెప్తున్నాను, నాకు విజల్ బ్లోవర్గా నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. అంటే విజల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 ఒక యాక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే ఇలాంటి విషయాలు ఎవరైతే బయట పెడతారో పబ్లిక్కి వాళ్ళకి ప్రొటెక్షన్, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు కనుక వాళ్ళని మర్డర్ చేయడం కానీ లేకపోతే ఏదో జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇతను ఎప్రూవ్గా మారిపోతానని చెప్తే ఇతను స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకొని ఇతనికి బెయిల్ కూడా ఇస్తారు, ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారి ముందు స్టేట్మెంట్ చెప్పారో ట్రయల్ టైంలో కూడా అదే స్టేట్మెంట్ చెప్పాలి. ఎప్రూవర్ అయినంత మాత్రమే తప్పించుకుంటారని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈజ్ ఆల్సో కో-అక్యూజ్. ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే వ్యక్తి వచ్చి రిపోర్ట్ చేశాడో ఇతనే డిస్పోజ్ చేశానని చెప్తున్నాడు కదా. అంటే మన చట్టంలో ఇప్పుడు పాత చట్టం అయితే సెక్షన్ 39 CRPC అండి. కొత్త చట్టంలో మీ రిఫరెన్స్ కోసం చెప్తున్నారు 33 BNSS అని ఉంటుంది. అందులో ఏంటంటే ఇలాంటి విషయాలు ఎవరికైనా ట్రూత్ తెలిస్తే బయటకు వచ్చి రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే హ్యూజ్ డ్యామేజ్ తగ్గుతుంది. సో యాజ్ ఏ మన రైట్స్ ఎలా క్లెయిమ్ చేస్తామో డ్యూటీస్ కూడా మనం అలాగే చేయాలి. 33 BNSSలో కూడా ఉంది, వీ నీడ్ టు రిపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే రిపోర్ట్ చేయాలి. సో ఏ ఉద్దేశంతో రిపోర్ట్ చేసేటో కూడా మనకు తెలీదు, అది విచారణ అయ్యేంతవరకు తెలియదు. అది కూడా ఈ రోజే రేపు 10 రోజుల్లో లేకపోతే 1 monthలో అయిపోయేది కాదు. ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ ప్రాసెస్. ఎందుకంటే దీంట్లో మనకి డైరెక్ట్గా ఎవిడెన్స్ ఏం దొరకలేదు. ఏదైనా ఎవిడెన్స్ ఉందంటే ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకునే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటూ మనం మోటివ్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ యాక్టివిటీ చేశారో అతని మోటివ్ ఏంటి, వెదర్ హీజ్ ఎ సైకోపాత లేకపోతే నరబలుడు. ఎందుకంటే మొండుమకు దొరుకుద్ది, కాలుకు దొరుకుద్ది. కొంతమంది ఈ యొక్క నరబలులు కానీ లేకపోతే ఈ ఈవిల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి పూరి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు, దానికోసం చేశారు. లేకపోతే కొంతమంది ఆర్గన్ స్మగ్లింగ్ చేస్తారు, అంటే చంపేసి కిడ్నీలు కళ్ళు తీసి అమ్మేస్తుంటారు. సో వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ద పెర్పెట్రేటర్, ఎవరైతే ఈ దుష్కర్మ ఎవడైతే చేశాడో, ఈ దాష్టికమైన చర్య ఎవరైతే వ్యక్తి చేశారో, నేను వ్యక్తి అనుకోవట్లేదు, వ్యక్తులే విన్నారు. ఇంత 1998 నుంచి 2014 వరకు జరిగింది, ఇంకా జరుగుతుందో జరగట్లేదో మనకు తెలియదు. ఇతను 2014 వరకు అని రిపోర్ట్ చేశాడు కనుక. సో ఇంత జరుగుతుందంటే దేర్ ఆర్ వెరీ బిగ్గర్ హ్యాండ్స్ ఖచ్చితంగా, ఐ బిలీవ్. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో ఏంటంటే ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరెక్ట్గా నాకు సరిగ్గా గుర్తులేదు, 2006 బాంబే బ్లాస్ట్ కేసు జరిగింది. అది కింద ట్రయల్ కోర్టు అందరినీ కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చింది. బట్ వేరే హైకోర్టు, ముంబై హైకోర్టు ఏంటంటే 12 మంది కూడా ఎక్విట్ చేసింది. ఎనివే మహారాష్ట్ర గవర్నమెంట్ దే ఆర్ గోయింగ్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అపీల్. బట్ ఏంటంటే చైన్ ఆఫ్ లింక్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ చాలా జాగ్రత్తగా లింక్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇవి క్రిమినల్ కేసెస్ కనుక మోటివ్ ఆఫ్ ద పర్సన్ తెలియాలి, ఎవిడెన్స్ కలెక్షన్ జరగాలి. ఇంకోటి ఈ కంప్లైంట్స్ ఎంతమంది ఇచ్చారు, ఆ కంప్లైంట్స్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళు కన్సర్న్డ్ పోలీసుల వరకు కానీ ఎస్ఐటి బృందానికి కానీ ఫోన్ చేసి కానీ లేకపోతే ఫిజికల్గా మీట్ అయ్యి ఇదిగో పలానా టైంలో మిస్ అయిందని చెప్తారు. కొన్ని కేసెస్ ధర్మస్థల్లో రిజిస్టర్ అవుతాయి మిస్సింగ్ కేసులు, కొన్ని ఎక్కడెక్కడో రిజిస్టర్ అవుతాయి. సో ఇట్స్ ఎ వెరీ హెర్క్యులియన్ టాస్క్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. బట్ ఎవరైతే ఇప్పుడు డిఐజీ క్యాడర్లో మొహంతిగా ఉన్నారో హీఈస్ వెరీ 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 సీనియర్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఎందుకంటే అది కూడా నేను ఈ వీడియో చేసే ముందు మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాను కొంతవరకు నాకున్న మెటీరియల్ ద్వారా. సో ఐఎమ్ షూర్ ట్రూత్ విల్ ప్రివేల్, ట్రూత్ విల్ కమ్. ఎందుకంటే అక్కడ దగ్గరున్న నేత్రావతి నది ఒడ్డు మీద చాలా శవాలు నేను పూడ్చానని కూడా అతను చెప్పడం జరిగింది. సో దేర్ ఆర్ మెనీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంతేకాకుండా డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం లేదు, ఇతను విజిల్ బ్లోవర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద బేస్ అవుతూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
సో కొన్ని సందర్భాల్లోన మీరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కరెక్ట్గా చేస్తే నేను ఏ వ్యక్తి అయితే నాకు బాడీ డిస్పోజ్ చేయమన్నారో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వీ కాంట్ కంపల్ ఏ పర్సన్. ఒక వ్యక్తిని మనం ఫోర్స్ చేసి నువ్వు ఇలా సాక్ష్యం చెప్పని మనం చెప్పే రైట్ మనకి లేదు. రైట్ టు రిమైన్ సైలెంట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. సో వీ కాంట్ కంపల్ ఏ పర్సన్. మనం ఫోర్స్ చేసి నువ్వు ఇలా చెప్పని కూడా చెప్పలేము. సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు, గొగ్గురిపోతున్నారు. ఎందుకంటే ఇతను చెప్పిన నిజమాబద్ధం పక్కన పెట్టండి, బట్ ఒకవేళ నిజమే అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే వెరీ బ్రోటల్ ఇష్యూ. అండ్ ఐ విష్ పోలీస్ అఫీషియల్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఫర్ ష్యూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఖచ్చితంగా ఇష్యూని సీరియస్గా టేకప్ చేసి, ఎందుకంటే ఇందులో మహిళలు చనిపోయినారు, చిన్నపిల్లలు చనిపోయినారు. ఇష్యూ మనకు తెలియదు, ఎందుకు ఈ యాక్టివిటీ చేస్తున్నారో తెలియదు. అది కూడా ప్రధానంగా అక్కడ మన పుణ్యక్షేత్రం దేవాలయం అక్కడ ఉంది. సో ఇన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మన పబ్లిక్ కూడా చాలా విజిలెంట్గా ఉండాలి. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తేనే విషయాలు బయటకు వస్తాయని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.